హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్న సాక్సాఫ్ట్ మరియు రామ్కో సిస్టమ్స్ ఈ రెండు స్టాక్స్ కూడా బాగా అయితే పెర్ఫామ్ చేయడం జరిగింది. రామ్కో సిస్టమ్స్ 5% అయితే క్లోజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ హై చూసుకున్నట్లయితే 10% వరకు పెరిగింది. సాక్సాఫ్ట్ చూసుకున్నట్లయితే 13% ప్రాఫిట్తో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ హై చూసుకున్నట్లయితే 15 to 16% వరకు అయితే వెళ్ళింది. అయితే ఈరోజు కూడా మనం రెండు ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి దివ్గి టార్క్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్. ఈ స్టాక్ అయితే ఈరోజు 987 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. 13% పెరిగింది. ఈరోజు హై చూసుకున్నట్లయితే 1015 రూపీస్ దగ్గర అయితే ఉంది. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఈ స్టాక్కి మంత్లీ టైం ఫ్రేమ్ చాలా మంచిగా ఉంది. ఇదైతే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ అయితే 1064 అనేది ఈ స్టాక్కి చాలా కీ లెవెల్. ఈ లెవెల్ పైన కనుక ఈ స్టాక్ క్లోజ్ అయితే కనుక దీంట్లో 1200 1400 లెవెల్స్ అయితే మనం చూడొచ్చు. ఇదంతా కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీరు ఇలాంటి అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొక స్టాక్ చూసుకున్నట్లయితే శాందార్ టెక్నాలజీ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా సేమ్ దివ్గి టార్క్ స్టాక్ లాగే ఉంది. అయితే చూసుకున్నట్లయితే అది అయితే బ్రేక్ చేయాలి, ఇది అయితే బ్రేక్ చేసింది, బట్ ఇంకా సస్టైన్ అవ్వట్లేదు. చూసుకున్నట్లయితే ఇది కనుక ఈ లెవెల్లో కనుక బాగా సస్టైన్ అయితే 700 లెవెల్లో ఈ స్టాక్లో మనం 800 900 వరకు అయితే చూడొచ్చు. స్టాక్ టెక్నికల్గా చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకొక స్టాక్ కూడా మనకి మీకు ఒక బోనస్ కింద అయితే మీకు చెప్పాలనుకున్నాను. అది వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ స్టాకు. ఈ స్టాక్ అయితే బాగా కరెక్ట్ అయింది, బట్ ఈ స్టాక్లో కొన్ని పాజిటివ్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మళ్ళీ ఢిల్లీలో ఈవీ పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేయడం, ఇలాంటి కొన్ని పాజిటివ్ సైన్స్ ఉండడం వల్ల ఈ స్టాక్ అయితే ఈరోజు 8% అయితే పెరగడం జరిగింది. ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్తో మీరైతే బై చేసి పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం.